అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ విఎస్ ప్రింటెడ్ కలెక్షన్ అండి. కొత్తగా ఈరోజు మీ దగ్గర వేరే డిజైన్తో వచ్చాను. ఆ డిజైన్ ఇప్పుడు మీకు చూపిస్తాను. మీరు కూడా ఫాలో అవ్వండి. నచ్చితే లైక్ చేయండి. ముందు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేసుకోవడానికి ప్రిపేర్ చేసుకోవాల్సింది ఏంటంటే బ్రష్లు, పెయింట్లు, వాటర్ గ్లాసులు పెట్టుకోండి. దాంట్లో బ్రష్లను వేసేసుకోవాలి. అలాగే అవన్నీ పక్కన పెట్టుకొని ఒక క్లాత్ పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం బ్రష్లు తడిపిన ప్రతిసారి క్లాత్ని డైరెక్ట్గా వాడకూడదు. దాన్ని కాస్త వెట్టని క్లియర్ చేసుకొని తర్వాత పెయింట్లో ముంచి వాడాలండి. తర్వాత మనం ఒక రింగ్ తీసుకుంటాం కదండి, శారీని ఫిట్గా ఉంచాలండి. ఎలా అంటే వేలు పెట్టి మనం అడిచినా కూడా కిందకి వెళ్ళకూడదు, అంత ఫిట్గా ఉండాలండి. అలాగైతేనే మన ప్రింట్ డిజైన్ చాలా బాగా వస్తుందండి. కింద కూడా అంటదు, ఫ్యాబ్రిక్ చాలా నీట్గా వస్తుంది, మనకి స్ట్రాంగ్గా చేయగలం కూడా అండి. విఎస్ ప్రింటెడ్ కలెక్షన్ వాణి అండి. ఈరోజు కొత్త కలెక్షన్స్తో వచ్చానండి. ఎలా ఉందో చెప్పండి. ఒక శారీ మీద ఫ్లవర్ డిజైన్ వేసానండి. 2 ఫ్లవర్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయండి. మధ్యలో లీవ్స్, అలాగే మొగ్గలు అవన్నీ పెట్టానండి. కలర్ కాంబినేషన్ ఎలా ఉందో చెప్పండి. ఇలా రోజు నేను వీడియోస్ చేసి పెడుతూ ఉంటానండి. మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా, లేకుంటే నచ్చినా నచ్చకపోయినా నాకు ఏదైనా ఉంటే కామెంట్లో పెట్టండి. నేనేం ఫీల్ అవ్వను. అలాగే మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి. నేను ఇంకా కొత్తగా నేర్చుకుంటున్నానండి ఇవి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అనేది. అలాగే బాగా నేర్చుకున్నాక క్లాసులు అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నా ఫ్యాబ్రిక్ డిజైన్స్ ఎలా ఉన్నాయో, లీవ్స్కి లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ వాడానండి. 2 కలర్ కాంబినేషన్ కరెక్ట్గా వస్తుందని. అలాగే ఫ్లవర్స్కి మధ్యలో వైట్ షేడ్ ఇచ్చానండి. చుట్టూ అనేది ఆరెంజ్ కలరు, ఇంకో ఫ్లవర్కి ఏమో రెడ్ కలర్ ఇచ్చానండి. మొగ్గులకేమో మధ్యలో వైట్ షేడ్ ఇచ్చానండి, చుట్టూ రెడ్ అని ఇచ్చానండి. ఇలా అయితేనే ఫ్లవర్స్ మంచి లుక్ వస్తుందండి. మీరు కూడా ఇలాగే ట్రై చేస్తూ ఉండండి. నేను వేసిన కలర్ కాంబినేషన్ ఈ ఫ్లవర్స్ మీకు నచ్చాయండి? నచ్చలేదండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.